పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల చందా చోరీ స్కిట్ పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభకు ఇలా రావడం సరికాదన్నారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రధారణలో రావడం పైన కూడా స్పీకర్ పరోక్షంగా స్పందించారు. పార్లమెంట్ లోపల వెలుపల సభ పవిత్రత, గౌరవాన్ని పరిరక్షించడం సభ్యుల బాధ్యత అంటూ సున్నితంగా మందలించారు. तख्तियां लेकर आकर बैनर लेकर आना ये संसद की परंपराओं और मर्यादाओं के अनुरूप नहीं है। और कुछ मान्य सदस्य तो वेश बदल कर संसद में जिस तरीके से पहनकर आते हैं, मेरी उन मान्य सदस्यों को चेतावनी है। संसद या संसद के परिसर में मुझे कई मान्य सदस्यों ने मिलकर और लिखकर दिया है कि संसद भवन और संसद परिसर की पवित्रता बनी रहनी चाहिए, मर्यादा बनी रहनी चाहिए। लेकिन आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए। आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं। అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ వ్యవహారంపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. చందా చోరీ స్కిట్ ప్రదర్శించారు. ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషంలో వచ్చారు. పార్లమెంట్ పరిసరాల్లో కూర్చుని విరాళాలు సేకరించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా కూడా తమ వంతుగా విరాళాలిచ్చారు. అలా పలువురు ఎంపీలు ఇచ్చిన విరాళాలతో ఆ సన్యాసి ఉడాయిస్తాడు. అది గమనించిన ఎస్పీ సభ్యులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేస్తారు. మొరాదాబాద్ ఎంపీ రుచి వీరా, అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ ఈ స్కిట్లో నటించారు. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్లో చర్చించాలని కోరుతున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అందుకే ఈ స్కిట్ చేశామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.